గుంటూరు వెస్ట్లో విడుదల రజనీ గెలవడం కష్టం. కష్టం అనే మాట చాలా రాంగు. పక్కాగా 100% గెలిచి తీరుతారు అంతే. ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే ఇది టీడీపీ అడ్డా కదా, గుంటూరు వెస్ట్ అంటేనే కంచుకోట టీడీపీకి. కరెక్టే, మీరు అన్నది వాస్తవమే. కానీ ఈసారి ట్రెండ్ మారిపోతుంది. కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సుపరిపాలన అంత బాగుంది. అన్ని స్కీములు ఈ టూ టౌన్లో వెస్ట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు స్కీములు పొందిన వాళ్ళే. స్కీములు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టడం 100% ఖాయం. అంటే ఎమ్మెల్యే అవుతారా రజనీ గారు? ఎమ్మెల్యే గ్యారెంటీగా అవుతారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఇంకొకరు ఎవరన్నా మార్చొచ్చా? రజనీ ఉంటేనే గెలుస్తుందా? రజనీ గారు ఉన్నా, రజనీ గారు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పథకాలు, పేద ప్రజల కోసం ఆయన పడుతున్న తాపత్రయం ఇవన్నీ చూసి ఎవరు నిలబెట్టినా సరే ఈసారి 175కి 175 గ్యారెంటీకి వస్తాయి. ఇది పక్కాగా చెప్తున్నాను, నేనే చెప్పడం కాదండి. ఈ టూ టౌన్లో కాపులు ఎక్కువ. నేను కాపు కులానికి చెందిన వాడిని. మా కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడతారు, సపోర్ట్గా ఉంటారు. ఆయనే ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మరి జనసేన టీడీపీ పొత్తు కదా, కాపులందరూ పవన్ కళ్యాణ్ వైపు అటు ఉన్నారని కూడా అనుకుంటున్నారు. అవన్నీ ఒట్టి మాట్లాడండి. అవన్నీ ఏంటంటే హా అనుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఏమి చేయలేరు, ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక లాంటిది సృష్టించేసి టీడీపీ మేము కలిసిపోయాము, మేము బీజేపీ కలిసిపోయాము, మేమంతా అయిపోయాము, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే ఇవన్నీ ఒట్టి మాటలు. అవి సినిమా డైలాగుల వరకే పనికొస్తాయి. సినిమా హీరోగా నేను అభిమానిస్తాను, చిరంజీవి గారి అభిమానమే, పవన్ కళ్యాణ్ అభిమానమే. కానీ పార్టీ పరంగా మాత్రం పక్కాగా వైఎస్ఆర్సీపీ 100% గెలిచి తీరుతుంది అంతే. జై జగన్.